గుడ్ మార్నింగ్ న్యూస్ 360 రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రధాన పత్రికల్లోని వార్తలను చూద్దాం. ఏ పత్రికల్లో ఏ వార్తలు వచ్చి ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ చూస్తే తెలంగాణ ఈనాడు పేపర్ చూద్దాం. చదరంగంలో స్వర్ణ చరిత్ర అంటూ బ్యానర్ ఐటమ్ వేశారు. ఒలింపియాడ్లో భారత్కు పసిడి డబుల్, అర్జున హారిక హరికృష్ణ కీలక పాత్ర అంటూ బ్యానర్ ఐటమ్ వేశారు. ఇటు 537 పాటల్లో 24,000 స్టెప్పులు వేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చిరంజీవి చోటు సంపాదించుకున్నాడంటూ బ్యానర్ ఐటమ్ వేశారు ఈనాడులో. ఇక ఎమ్మెల్యేలంతా సమర్థంగా పనిచేస్తే మరోసారి మనమే. 9 నెలల్లో నేను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఇన్ఛార్జ్ మంత్రులు వారానికి 2 సార్లు జిల్లాలో పర్యటించాలంటూ సిఎల్పి సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ను ప్రధానంగా ప్రస్తావించారు ఈనాడులో. ఇక ఘర్షణల నివారణకు మీ కృషి బేష్, మోదీ ఉక్రెయిన్ పర్యటనకు బైడెన్ కితాబ్ అంటూ భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలని అమెరికా అధ్యక్షుడి నివాసులు ఇరువురు నేతల చర్చలకు సంబంధించి వార్తను ఈనాడులో ప్రచురించారు. ఇక అవకాశాలు కల్పిస్తే రివర్స్ మైగ్రేషన్, విదేశాలకు వెళ్ళి యువత తిరిగి వస్తారంటూ ఐఐటి రూర్కీ డైరెక్టర్ ఆచార్య కమల్ కే పంత్ స్పెషల్ ఇంటర్వ్యూను కూడా ఇందులో ప్రచురించారు. ఇక సింగరేణి జెన్కో ఆధ్వర్యంలో రామగుండం విద్యుత్ ప్లాంట్ కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అంటూ దీనికి సంబంధించిన వార్తను ఈనాడులో ప్రధానంగా ప్రస్తావించారు. ఇక కోగట్పల్లి అమీన్పూర్లో హైడ్రా బుల్డోజర్లు అంటూ నిన్న ఆదివారం పూట ఎంతోమంది అమాయకులు అంటే మనం చూస్తూనే ఉన్నాం. తెలియక ఈ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, విల్లాలు కొనుక్కున్న వాళ్ళు, చెరువులు ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాల్లో తెలియక ఇళ్ళు కట్టుకున్న వాళ్ళంతా రోడ్డును పడ్డారు. దానికి సంబంధించిన ఐటమ్ కోగట్పల్లి అమీన్పూర్లో హైడ్రా బుల్డోజర్లు అంటే ఇచ్చారు. 25 విల్లాలు సహా 44 భవనాలు, భారీ షెడ్లు కూల్చివేత, 8 ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం అంటించారు. ఇక హైకోర్టు సీజే వద్దకు వెళ్దాం సిద్ధమా పొంగిలేటి అంటూ, లేదంటే కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఎదుట హాజరవ్వాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన కామెంట్కి సంబంధించి దీంట్లో వేశారు. ఇక కరువు నేలలో పొదుపు సిరులు అంటూ 17 గ్రామాల్లో సమైక్య జీవన సౌందర్యం, లక్షాధికారులుగా మారిన నిరుపేద మహిళలు, 30 కోట్ల పైగా రుణ లావాదేవీలు, తుర్కపల్లి స్వర్ణ భారతి సహకార పరపతి సంఘం ఘనత అంటూ దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని మహిళలు ఏ విధంగా కష్టపడి పైకి వస్తున్నారంటూ ఈనాడు పేపర్లో చూసి, ఈనాడు ఇంకా లోపల పేపర్లో కూడా దీనికి సంబంధించిన వార్తలు కనిపిస్తున్నాయి. హైకోర్టు సీజే వద్దకు వెళ్దామంటూ కేటీఆర్ సవాల్కు సంబంధించారు. మెరుగుపడిన భూగర్భ జలమట్టం అంటూ, పత్తి జినింకు మళ్ళీ టెండర్లు అంటూ 25 వరకు బిడ్లకు అవకాశం అంటూ కనిపిస్తున్నాయి. 300లకు పైగా నకిలీ సెక్యూరిటీ ఏజెన్సీలే ఉన్నాయంటూ దానికి సంబంధించిన వార్తను కూడా ఈనాడులో ప్రచురిస్తున్నారు చూసాం. ఇక చాలా మిగతా వార్తలు చూస్తే రోడ్లు ఛిద్రం అంటే ఈ వర్షాకాలంలో దాదాపు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రాలో చాలా చోట్ల వర్షానికి చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ఆ రోడ్లు ఛిద్రం గురించి, రోడ్లు ఈ విధంగా డ్యామేజ్ అయ్యాయంటూ దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇక శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా దిశనాయక ఎన్నిక, 2వ ప్రాధాన్య ఓట్లతో గెలుపొందిన అనుర కుమార అంటూ ఇచ్చారు. ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసే అంశానికి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. ఇక 280 పరుగుల తేడాతో స్పోర్ట్స్ పేపర్ చూస్తే ఛాంపియన్ ఈనాడు ఛాంపియన్లో తొలి టెస్టులో భారత్ ఘన విజయం, అశ్విన్కి 6 వికెట్లు, బంగ్లాదేశ్ 234 ఆల్అవుట్ అయింది. చాపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్కి సంబంధించి ఇచ్చారు న్యూస్. 280 పరుగుల తేడాతో భారత జట్టు బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది మొదటి టెస్టు మ్యాచ్లో. ఇక తర్వాత మరొక వార్త చూస్తే కొలువుల రైలు వచ్చేసింది, కొలువుల రైలు అంటూ ఈనాడు చదువు పేపర్లో మెయిన్గా ఇది నిరుద్యోగ విద్యార్థులకు కానీ చాలామంది ఇంపార్టెంట్ న్యూస్, ఇది గుర్తుపెట్టుకోండి. రైల్వేలో దాదాపు 8,113 ఖాళీలు ఉన్నాయి. సాధారణ డిగ్రీతో అవకాశం, దేశంలో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న ఉద్యోగాల్లో రైల్వే కొలువులు ముఖ్యమైనవి. అందులోనూ ఈ శాఖ భర్తీ చేసే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ పోస్టులు ఎంతో ప్రాధాన్యమైనవి. సాధారణ డిగ్రీతోనే వీటికి పోటీ పడవచ్చు. పరీక్షల్లో మెరిస్తే చాలు భద్రమైన ఉద్యోగ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చని రైల్వేలో 8,113 ఖాళీల గురించి ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. సినిమా పేపర్లో డ్యాన్స్పై ఉన్న ఇష్టమే గిన్నీస్ రికార్డును అందించినట్టు చిరంజీవికి సంబంధించి, చిరంజీవి అరుదైన గౌరవం సంపాదించుకున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. దీనికి సంబంధించి డ్యాన్స్పై ఉన్న ఇష్టమే నాకు ఈ అవార్డు అందేటట్లు చేసినట్టు నిన్న చిరంజీవి గారు చేసిన కామెంట్స్కి సంబంధించి ఈనాడు సినిమా పేపర్లో మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి, తెలంగాణ ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే కుటుంబానికో డిజిటల్ కార్డ్, దీని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు,
సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ వెల్లడి. ఎమ్మెల్యేలు అవినీతికి దూరంగా ఉండాలంటూ మెయిన్గా ఆయన చెప్పిన విషయాన్ని కూడా దీంట్లో చేశారు. అలాగే కష్టపడి పనిచేసిన వారికి తప్పక అవకాశాలు ఉంటాయంటూ ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ను చేశారు. ఇక లడ్డూ కల్తీపై సిట్ అంటూ ఆంధ్రప్రదేశ్ చెందిన వార్తను తెలంగాణ ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు. ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ రాగా నిష్టానుసారంగా టీటీడీ బోర్డు 50 మంది నియమిస్తే కోర్టుకెళ్లాల్సి వచ్చింది. అడ్డగోలుగా దర్శనం టికెట్లు అమ్మారంటూ దాని మీద ఒక వార్తను ప్రచురించారు. త్వరలోనే బీఆర్ఎస్ దుకాణం బంద్, ఆ పార్టీ రోజు రోజుకు చచ్చిపోతున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన విమర్శలకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో మనం బ్యాన్ రైట్ను చూడొచ్చు. అలాగే 24 ఇళ్లు నేలమట్టం, 2 వారాల అనంతరం తిరిగి రంగంలోకి హైడ్రా. అమీన్పూర్ లోని పటేల్గూడలో కూల్చివేత. కృష్ణారెడ్డిపేటలో 3 బహుళ అంతస్తుల భవనాలు, ప్రభుత్వ భూముల నిర్మాణాలపై చర్యలు. కోటిపల్లి నల్ల చెరువులు 16 షెడ్ల తొలగింపు. అధికారులతో బాధితుల వాగ్వాదం, తీవ్ర ఆవేదన. రైట్, ఇది మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఆదివారం హైడ్రా రంగంలోకి దిగటం, ఇట్లా అక్రమ నిర్మాణాలని భర్తం పడుతున్నారు. అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని కూల్చివేసే పనులు చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రజ్యోతిలో మరో ఇంట్రెస్టింగ్ ఐటమ్, బీజేపీలోకి ఆర్ కృష్ణయ్య, ఆయనతో జాతీయ అగ్రనేత చర్చలు. బీసీ ఓటు బ్యాంకుపై కమలం గురి అనేసి ఒక ఐటెం వేశారు. మరి కృష్ణయ్య గారు బీజేపీలోకి వెళ్తారా లేదా? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మరి ఆయన బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందో లేదో చూడాలి. ఇక సాక్షి, తెలంగాణ సాక్షిలో మనమే ప్రపంచ సారథులం, అనుసరించే రోజులకు చెల్లు. భారతీయ అమెరికలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించిన ఆ పాయింట్స్కి సంబంధించి సాక్షిలో బ్యాన్ రైటం ఇచ్చారు. అలాగే చంద్రబాబు స్వార్థ రాజకీయం, జరగని తప్పుపై రాద్ధాంతం అంటూ జగన్ కామెంట్స్కి సంబంధించి కల్తీ నేను వాడనే లేదు, ఇక అపచారానికి తావెక్కడ. శ్రీవారి లడ్డు తయారీపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ 8 పేజీలు, దాదాపు 8 పేజీల లేఖ రాశారు. ఆయన దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యేలు జాగ్రత్త, అందరూ కరెక్ట్గా పనిచేయండి అంటూ రేవంత్ రెడ్డి నిన్న సిఎల్పి సమావేశంలో చేసిన కామెంట్స్కి సంబంధించి శ్రీలంక అధ్యక్షుడిగా దిశనాయకే, అలాగే బంగారం మన చదరంగం అంటూ మన వాళ్ళు చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల మహిళల జట్లు తొలిసారి ఛాంపియన్స్గా అవతరించాయి. దానికి సంబంధించిన వార్తను కూడా సాక్షిలో మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక వెలుగు పేపర్లో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ను వెలుగులో ఇచ్చారు. అలాగే తక్కువకి ఇచ్చుడు, అమాంతం పెంచుడు, కాంట్రాక్టుల విషయంలో గత సర్కార్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్వాహకం అంటూ ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీకి రంగం సిద్ధం చేసింది. లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూల్స్కు విరుద్ధంగా అయినోళ్ళకే కాంట్రాక్టులు. కాళేశ్వరం అయితేనేమి, మిషన్ కాకతీయ, భగీరథ, కలెక్టరేట్లు, అమరవీరుల స్మారక జ్యోతి, సెక్రటరేట్ నిర్మాణంలో కమిషన్ల దందా అంటూ వెలుగు పేపర్లో మనం చూడొచ్చు. తక్కువకి ఇచ్చుడు, అమాంతం పెంచుడు అంటూ బ్యాన్ రైటం ఇచ్చారు. అమీన్పూర్ కోటిపల్లిలో హైడ్రా కూల్చివేతలు చూసాం. ఇక తిరుమల లడ్డు వివాదంపై సిట్, దానికి సంబంధించి వార్త ఇచ్చారు. ఇక అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్, రాష్ట్రానికి తెలంగాణకి ఎల్లో అలర్ట్. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో అంటూ వెలుగులో చూడొచ్చు. అలాగే స్టాక్ మార్కెట్ పేరుతో కోట్లలో దోపిడీ అంటూ మరో ఇంట్రెస్టింగ్ ఐటెం కూడా వెలుగు పేపర్లో మనం ఫస్ట్ పేజ్లో చూడొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అంటూ 841 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు. కాబట్టి బాధితులు 85,000 మంది ఉన్నారు. కాబట్టి ఐటీ, ప్రైవేటు ఉద్యోగులే ఇందులో బాధితులు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నది కూడా మనం చూడొచ్చు దీంట్లో. ఇంకా గిన్నిస్ బుక్లో చిరంజీవికి చోటు అంటూ ప్రతి పేపర్లో కూడా ఇదే వార్త ఇచ్చారు. అశ్విన్ సిక్సర్, తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం, 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి అంటూ నిన్న మన ఇండియా గెలిచి బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించిన వార్తను కూడా వెలుగు పేపర్లో చూడొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్ ఒకసారి చూద్దాం. తిరుమలలో అపచారంపై సిట్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం, దోషాలను తొలగించేందుకు నేడు తిరుమలలో శాంతి హోమం అని చెప్పారు. శాంతి యాగం. జగన్కి అసలు పశ్చాత్తాపమే లేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయటం. ఈరోజు ఉదయం ఆల్రెడీ కొండ మీద ఈ శాంతి యాగం మొదలైపోయింది. దానికి సంబంధించిన వార్తను కూడా మనం ఈనాడు పేపర్లో చూడొచ్చు. ఘర్షణల నివారణకు మీ కృషి భేష్, మోదీ ఉక్రెయిన్ పర్యటనకు బైడెన్ కితాబ్ అంటూ మరొక బ్యాన్ రైటం ఇచ్చారు. తప్పు చేసి సమర్థనలు ఏంటి జగన్ అంటూ నిన్న పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన తర్వాత
ఆయన ఉగ్రరూపం మనం చూడొచ్చు. వైసీపీ నేతల్ని దుమ్మెత్తి పోశారు. తప్పు చేసి కూడా మీ సమర్థనలు చేసుకుంటే ఇది మంచి పద్ధతి కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక భవన నిర్మాణాల అనుమతులకు సింగిల్ విండో, దానికి సంబంధించిన మెయిన్ ఎడిషన్లో మనం చూడొచ్చు, ఫ్రంట్ పేజీలో దానికి సంబంధించిన వార్తనిచ్చారు. అలాగే చంద్రబాబు 100 రోజుల పాలన భేష్ అంటూ సోను సూద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఇక చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుకి సంబంధించిన వార్తను కూడా వేశారు, 24,000 స్టెప్పులకు సంబంధించి. ఇక చదరంగంలో స్వర్ణ చరిత్ర, అలాగే ఏనుగుల సంచారంపై అంటూ ప్రత్యేక దీనికి సంబంధించిన ఒక స్పెషల్ స్టోరీని కూడా మనం ఈనాడు పేపర్లో చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి, ఏపీ ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి చూద్దాం. లడ్డూ అపచారంపై సిట్ దర్యాప్తు, ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో బృందం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న చేసిన ప్రకటనని ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ప్రస్తావించారు. చర్చికి అపవిత్రం జరిగితే ఊరుకుంటావా, జగన్కు పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న. లడ్డూ నెయ్యి కల్తీని ఆయన ఎలా సమర్థిస్తారంటూ నిన్న పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ను ప్రధానంగా ప్రస్తావించారు. జగన్ కోటను తాకిన నిరసన సెగనినంతా విహెచ్పి, ఏబీవీపీ, బీజేపీ, హిందూ సంఘాలంతా తాడేపల్లిలోని జగన్ ఇంటిని చుట్టుముట్టారు. అందరూ అక్కడ తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్ళు ఎక్కువ అంటూ నిన్న ప్రధానికి రాసిన లేఖలో కూడా తన తప్పును కప్పించుకునే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటూ దానికి సంబంధించిన ఐటమ్ను కూడా మనం చూడొచ్చు. ఆ ఒక్కటి అడక్కంటూ విజిలెన్స్ ప్రశ్నలతో వైవి ఉక్కిరిబిక్కిరి, సమాధానాలు చెప్పలేక భిన్న వాదనలు అంటూ దానికి సంబంధించిన వార్తను కూడా మనం చూడొచ్చు. స్పెషల్ సిఎస్ ఓకే చేసినా మాకేంటి, సస్పెన్షన్ కేసుల్లో విన్యాసాలంటూ మరొక ఐటమ్ చూడొచ్చు. ఇక శ్రీలంక నూతన అధ్యక్షుడు దిశనాయక గురించి, అలాగే నిలబడతాం బలపడతాం అంటూ ప్రధాని టూర్కు సంబంధించి మరొక వార్తను మనం చూడొచ్చు. నెక్స్ట్ ఈనాడు ఆంధ్రజ్యోతి చూద్దాం. లడ్డూ అపచారంపై సిట్ దర్యాప్తు చూసాం, మనం ఇంతకుముందుకు చూసాం. ఇక సాక్షి పేపర్ ఒకసారి చూద్దాం. జరగని తప్పుపై రాద్ధాంతం, చంద్రబాబు కావాలనే స్వార్థ రాజకీయాలు చేస్తున్నాడు, అసలు అక్కడ ఎటువంటి తప్పు జరగలేదు, కల్తీ నేను వాడనే లేదు, అసలు ఒక అపచారానికి తావెక్కడంటూ జగన్ చేసిన కామెంట్స్ నుంచి సాక్షిలో బ్యానర్ ఐటమ్స్ ఇచ్చారు. లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదంటూ మిగతా కొన్ని నేతల కామెంట్స్ను కూడా దాంట్లో ప్రధానంగా ప్రస్తావించారు సాక్షి పేపర్లో. రైట్, ఇది ప్రధాన పేపర్లలో మనం చూస్తున్న, ఏ పేపర్ చూసినా ఇదే వార్తలు. మెయిన్గా హైడ్రాకి సంబంధించి నిన్నంతా తెలంగాణలో గొడవ జరుగుతుంది. అలాగే సిఎల్పి సమావేశంలో తమ నేతలకు ఆయన వార్నింగ్ ఇవ్వటం కానీ, కరెక్ట్గా పనిచేసిన వాళ్ళకి పదవులు ఉంటాయని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ను అన్ని ప్రధాన పత్రికల్లో మనం వార్తలు చూసాం. ఇక మెయిన్గా ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి పంపింది, సీఎంకు టీటీడీ ఈవో నివేదిక ఇచ్చారు. ఇదంతా గమనిస్తూనే ఉన్నాం. జగన్ కోటను తాకి నిరసన అంటూ జగన్ గేట్ ఇంటి ముందు బీజేవైఎం కార్యకర్తల నిరసనకు సంబంధించి రోజు రోజుకి ఈ లడ్డూ వివాదం పెరిగిపోతూ ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవటం, ఈరోజు తిరుమల కొండలు స్వామివారికి దగ్గరగానే శాంతియాగం మొదలైంది. రైట్, ఇదే అంశంపై మనం మాట్లాడదాం. మనతో పాటు విహెచ్పి నేత శశిధర్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. శశిధర్ గారితో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది ఈ లడ్డూకు సంబంధించి? జగన్మోహన్ రెడ్డి అన్నట్టు టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్లే ఎక్కువ, నెయ్యి కొనుగోళ్లపై వారికి అవగాహన లేదు, తిరస్కరించిన నెయ్యిని లడ్డూల్లో వాడలేదు. ప్రధాని మోదీకి జగన్ ఒక లేఖ రాశారు. నిజంగానే జగన్ రాసినట్టుగా ఆ లేఖలో బీజేపీ వాళ్లే ఇంతకుముందు ఎక్కువ మంది ఉన్నారా? తిరుమల లడ్డూ ప్రసాద కోసం వాడే నెయ్యిలో అసలు ఎటువంటి కల్తీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నిజంగా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మనతో పాటు విహెచ్పి నేత శశిధర్ గారు, శశిధర్ గారితో మాట్లాడు. సార్ నమస్తే సార్. సార్ ఇంక నేను చెప్పనే అవసరం లేదు, ప్రపంచం అంతా చూస్తుంది. ఎందుకంటే కలియుగ దేవదేవుడికి ఆయన విషయంలో ఇంత అపవిత్రం జరిగిందా? ఇప్పుడు చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి సార్. కొండ మీద కానీ కొండ చుట్టుపక్కల ఉన్న ప్రతి దేవాలయం కూడా టీటీడీ అధీనంలోనే ఉంటుంది. సో ఇక్కడే కాదు, ఆ నెయ్యి కింద అమ్మవారికి, పద్మావతి అమ్మవారికి అదే నెయ్యి వెళ్తుంది, అటు కాణిపాకం అదే వెళ్తుంది, శ్రీకాళహస్తి, ఇంక చుట్టుపక్కల అన్ని దేవాలయాలు అదే. నిన్నటి రోజున మనం చూడొచ్చు, సింహాచలం అప్పన్న గుడికి వెళ్ళి గంటా శ్రీనివాసరావు గారు చెక్ చేశారు. అన్నవరం అదే జరిగింది. ఇంకా కనకదుర్గ అమ్మవారికి కూడా మరి అదే నెయ్యి వాడుతున్నారో వేరే నెయ్యి వాడుతున్నారో తెలియదు. కానీ ఆయన మాత్రం ఏమంటానంటే నెయ్యి కొనుగోళ్లపై అసలు వారికి అసలు అవగాహన లేదు. ఇప్పుడు మెయిన్ కామెంట్ ఆయన ఏం చేశారంటే, ప్రధానమంత్రికి రాసిన లేఖలో టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్ళే ఎక్కువ అంటున్నారు సార్. అంటే నిన్న మీ విహెచ్పి కానీ బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు నిరసన చేపట్టేసరికి ఆయన కామెంట్స్ ఇదో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా జరిగిన తప్పును
ఒప్పుకొని వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరుకోవాలి. రెండు, తిరుపతి లడ్డు వ్యవహారం జరిగినటువంటి విషయాలు బయటకు వెలుగు చూసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను విహెచ్పి డిమాండ్ చేస్తుంది. పూజలకు ప్రసాదాలకు ఉపయోగించేటువంటి ముడి పదార్థాలు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించాలి. అనేక దేవాలయాల్లో ఈ రకమైనటువంటి పదార్థాలు ఉపయోగిస్తుండొచ్చు. తర్వాత దేవునిపైన విశ్వాసమే లేనటువంటి వాడిని చేతిలోపట ఇవాళ పాలక మండళ్ళు, ధర్మకర్తల మండళ్ళు అధికారం ఉంటే ఎటువంటి పనులు జరుగుతాయో, పరిస్థితులు జరుగుతాయో, ఎటువంటి ఘోరాలు చూడాల్సి వస్తుందో ఒకటి మనం తిరుమల తిరుపతి విషయం లోపల చూసుకుంటూ వస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలుగు చూసినటువంటి విషయాలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలుగు చూసినటువంటి విషయాలు. అసలు ఈ వ్యక్తికి డిక్లరేషన్ ఇవ్వాలన్నటువంటి సోయి కూడా లేదు. ఎంత అహంకారంగా పోయిందండి. అన్యమతస్థులు ఎవరైనా ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలా. వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉంది, విశ్వాసం ఉంది, వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతున్నాను, దేవదేవుణ్ణి అనేటువంటి డిక్లరేషన్ ఇవ్వాలా. వైఎస్ విజయం ఏం చెప్పింది? మాది పూర్తిగా 100% క్రిస్టియన్ ఫ్యామిలీ, కేవలం దేవాలయాలకు పోతుంది, మేము ఓట్ల కోసమే అని పోతుంది చెప్పింది. తల్లి చెప్పింది కదా నీ మతం ఏందో. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివి కావచ్చు, వెంకటేశ్వర స్వామి ముందర నువ్వు ముఖ్యమంత్రివి కాదు. వెంకటేశ్వర స్వామి ముందర నువ్వు ఒక సాధారణమైనటువంటి భక్తునిగా నువ్వు పోయినప్పటికీ డిక్లరేషన్ ఇచ్చిపోవాలా. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహంకారము ఏం మాట్లాడినరు మంత్రులు, ఏ రకమైనటువంటి అహంకారం ప్రదర్శించారు. కాబట్టి అక్కడే మనకు తెలుస్తూ ఉంది, ఒక దేవునిపైన విశ్వాసం లేనటువంటి వ్యక్తి చేతుల్లోపట ఇవాళ పాలక మండలను నియమించేటువంటి అధికారము, లేకపోతే దేవుడిని అసలు క్రైస్తవులైనటువంటి వాళ్ళను ఎవరండి? కరుణాకర్ రెడ్డి నేపథ్యం ఏంది? భూమన కరుణాకర్ రెడ్డి నేపథ్యం. ఇవాళ నేను సర్టిఫికేట్ హిందువుల గురించి మాట్లాడతలేను. చాలామంది ఇవాళ సర్టిఫికేట్ హిందువులు ఉన్నారు, ప్రాక్టీసింగ్ హిందువులు ఉన్నారా? ఇవాళ దేవాలయాల పాలక మండలిలో కావాల్సింది ప్రాక్టీసింగ్ హిందువులు. కేవలం సర్టిఫికేట్లో మేము హిందువులం అని చెప్పుకొని ఇవాళ బోగస్ హిందువులు భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కాదు. కూతురు మ్యారేజ్ చేసిండు కదా, కళ్ళ ముందర ఉంది కదా క్రైస్తవ సాంప్రదాయం ప్రకారము. కనీసం తన మతం ఏందో, ఏ దేవుని ఆరాధిస్తామో చెప్పుకోలేకుండా దాపెట్టుకుంటున్నటువంటి బతుకులు వాళ్ళే. ఇవాళ నేను అసలు విషయానికి వస్తున్నాను. ఈ రోజున వెలుగు చూసినటువంటి అన్ని అంశాలపైన సరే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏదో దర్యాప్తు చేస్తూ ఉంటుంది. మా డిమాండ్ విశ్వ హిందూ పరిషత్ నుంచి సిట్టింగ్ హైకోర్టు జడ్జితోటి విచారణ జరిపించాలి. ఎందుకంటే రాజకీయ విమర్శలకు, ప్రతి విమర్శలకు తావుండకూడదు. సిట్టింగ్ హైకోర్టు జడ్జిని నియమించి స్పెషల్ బెంచ్ని ఏర్పాటు చేసి రోజువారీ విచారణ జరపండి. ఒక నెల రోజుల్లో టైం పీరియడ్ పెట్టేసేసి విషయాలు నిగ్గు తేల్చండి. కోటాను కోట్ల భక్త కోటి ముందర వాస్తవాలు పెట్టండి. ఎందుకంటే జరిగినటువంటి ఘోరమైనటువంటి అపచారం విషయం లోపల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల లోపల ఒక ఆవేదన ఉంది. పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం లోపల ఆవు కొవ్వు, పంది కొవ్వు లేదంటే చేప నూనె కలిసి అపవిత్రమైంది. ఇవా మేము తిన్నది. సాక్షాత్తు భారత రాష్ట్రపతికి మీరు అదే తినిపించారు, ప్రధానమంత్రికి అదే తినిపించారు. మొన్న అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి పూజ్య పీఠాధిపతులు అందరికీ ఆ లడ్డు వితరణ చేసింది. ఎందుకు స్వీకరించినాం? పరమ పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం స్వీకరించారు. కానీ ఈ రకమైనటువంటి వస్తువులు మీరు వాడినరు అన్నాక ఖచ్చితంగా ఇది క్షమించరాని నేరం. ఇది ఈ నేరానికి క్షమాపణ అనేటువంటిది ఉండకూడదు. చెప్తున్నారు కానీ ప్రకాష్ రాజు కానీ అటు తమిళ్కి సంబంధించి ఒక పార్టీ సీమాన్ సమయం వీళ్ళంతా కూడా ఈ లడ్డు ఏంది, బూందీ ఏంది, లడ్డూలపై ఇంత అవసరమా అంటూ వ్యంగ్యాస్త్రాలు. దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఎందుకండి? ఇవాళ మీరు కూడా కొన్ని పేపర్లు చదివి వినిపించిండ్రు. వాళ్ళు కమ్యూనిస్టులు దేవుని నమ్ముతారా? నాస్తికులు దేవుని నమ్ముతారా? మా విశ్వాసం కదా. బూందీ శనగపిండి అన్నట్టు వానికి అట్లనే ఉంటుంది. ప్రకాష్ రాజుకి అట్లనే ఉంటుంది. అది లడ్డు, బూందీ, అది నూనె, నెయ్యి ఇట్లనే ఉంటుంది. కానీ మాకు పరమ పవిత్రం వెంకటేశ్వర స్వామి నైవేద్యమైనటువంటి లడ్డూ ప్రసాదం అనేటువంటి కోటాను కోట్ల విశ్వాసం. మా ఇంకా చూడండి ఏ రకమైనటువంటి చిల్లర రాజకీయాలు. ఒక పక్కన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్లు, కాఫ్ రిపోర్ట్లు వచ్చినప్పటికీ చాలా స్పష్టమైనటువంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ ఇంతగానం ప్రజల లోపల ఒక మానసిక క్షోభ ఉన్నప్పుడు
ఇంకా ఏ రకమైనటువంటి కామెంట్స్, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామన్నటువంటి వాళ్ళు ఇవాళ డిఎంకే నేత అయిన ఎవరైతే రాజశేఖర్ అని ఏఆర్ ఫుడ్ సప్లయర్ ఉన్నారో పళని మురుగన్ దేవాలయంలో కూడా బోర్డు మెంబర్లు, ఇటువంటి వాళ్ళని బోర్డు మెంబర్లుగా పెట్టేసేసి, ఇటువంటి వాళ్ళను దేవాలయాల కమిటీలలో పెట్టేసి దేవాలయాల పవిత్రతను దెబ్బతీస్తా ఉన్నారు. ప్రకాష్ రాజుకి విశ్వాసం లేదు. విశ్వాసం లేనోడు ఎందుకు మాట్లాడాలా? నీకేం అవసరము? ఇవాళ మా దేవుని ప్రసాదం ఎట్లుండాలనో శాస్త్రం చెప్పింది. దాని ప్రకారం దేవుని ప్రసాదం తయారీ ఉంటుంది. తిరుపతి లడ్డూకి ఒక చరిత్ర ఉంది. ఇవాళ డిఎంకే నేతలు, తమిళనాడుకు సంబంధించినటువంటి నాస్తిక నేతలు ఇవాళ ఇంకా హిందువులను మనోభావాలు గాయపడే విధంగా చిన్న మాట్లాడుతున్నారు. విషయాన్ని పెద్దదిగా చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయవద్దంటూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా ఈ చిన్న విషయంగా ప్రకాష్ రాజు ప్రచారం చేస్తున్నారు. మీరు ప్రకాష్ రాజుకు చిన్న విషయంగా కనబడవచ్చు, కానీ కోటాను కోట్ల హిందువులకు ఇది క్షమించరానటువంటి అపచారం. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తూ ఉంటాం. అందుకే ఇవాళ పూజ్య స్వామీజీలు కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశం తిరుపతిలో జరుగుతోంది. విహెచ్పి 9 గంటలకు పూజ్య స్వామీజీలు నేతృత్వం లోపల ఒక యాక్షన్ ప్లాన్ను ప్రకటించబోతా ఉన్నారు. పూర్తిగా అనేక విషయాలను ఈరోజు చర్చిస్తూ ఉన్నారు. నేను వాటిని టీవీ ముందర చెప్పలేను. ఒక యాక్షన్ ప్లాన్ తోటి సాయంత్రం 4:30కు ప్రకటన చేయబోతా ఉన్నారు. ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాలి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో కూడా చాలా స్పష్టమైనటువంటి సనాతన బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లిక్కర్ మాఫియాకు, ల్యాండ్ మాఫియాకు, ఇసుక మాఫియాకు, లేకపోతే రకరకాలైనటువంటి కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు రాజకీయ పునరావాస కేంద్రంగా దేవాలయాల బోర్డుల్లో ఉండడానికి అనర్హులు. కాబట్టి వాళ్ళందరినీ కూడా దేవాలయాల బోర్డు లోపల పూజ్య స్వామీజీలకు ఒప్పజెప్పండి, పూజ్య పీఠాధిపతులకు ఒప్పజెప్పండి. వాళ్ళ మార్గదర్శకత్వం లోపల హిందూ సమాజం వేల సంవత్సరాలుగా నిర్వహించలేదా? ఈ సెక్యులర్ ప్రభుత్వాలు లేకపోతే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినాకనే దేవాలయాల వ్యవస్థ నిర్వహణ జరుగుతుందా? బ్రిటిష్ వాడు ఎండోమెంట్ యాక్ట్ తెచ్చినాకనే ఈ దేవాలయాల వ్యవస్థ నిర్వహణ జరుగుతుందా? వేల సంవత్సరాల ఒక పరంపర ఉన్నది, ఒక వ్యవస్థలు ఉన్నాయి. తిరుపతిలో కూడా అనువంశిక వ్యవస్థలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసిండ్రు. ఏ రకమైనటువంటి అహంకారం అండి? ధర్మారెడ్డి, గతంలో ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, ఆయన అనర్హుడు. అసలు ఏరికోరి ఆయనను తెచ్చుకున్నప్పుడే మేము అనేక అనుమానాలు పెట్టినాం. 7 కొండలను 2 కొండలు చేసేటువంటి కుట్రలో భాగమైనటువంటి వ్యక్తి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసినాం. ఈ కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏ రకంగా తిరుమల పవిత్రతతోటి దెబ్బతీయాలని కుట్రలు చేసిందో, 7 కొండలు 2 కొండలు చేయాలన్నటువంటి కుట్ర నిజం కాదా? టికెట్ ధరలు కూడా సామాన్యుడికి అసలు దర్శన భాగ్యం లేదు కదా. తర్వాత ప్రతి ఒక్కరు అదే కదా గొడవ చేస్తారు. 10,000 తర్వాత ఇవాళ కేవలం మనకు రాజశేఖర రెడ్డి జమానాలో కానీ, జగన్ జమానాలో కానీ విఐపి దేవుణ్ణి చేసేసారు వెంకటేశ్వర స్వామి. స్వయంగా భక్తులు దర్శనాల కోసం గంటల పడి నిలబడ్డటువంటి భక్తులు ఆందోళన చెందితే భక్తుల మీద లాఠీచార్జ్ చేసిండ్రు, భక్తుల మీద కేసులు బుక్ చేసిర్రు. అన్నప్రసాదం లోపల నాణ్యత పాటించట్లేదని చెప్తే స్వయంగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక ఆవేదన చెందితే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం ఏందండి? ఎవరిచ్చారు వీళ్ళకి అధికారము? తర్వాత తిరుమల శ్రీవారి పాదాల చెంత ఇస్లామిక్ యూనివర్సిటీ వస్తుంది. తర్వాత వీణా నోబుల్ను గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాం లోపల వీణా నోబుల్ను పద్మావతి మహిళా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించేసేసి ఏకంగా ఒక చర్చే నిర్మాణం అయింది పద్మావతి మహిళా యూనివర్సిటీ లోపల. వెంకటేశ్వర స్వామి నిధులతోటి నడిచేటువంటి యూనివర్సిటీ లోపల వెంకటేశ్వర స్వామి ఫోటో తీసేసి జీసస్ ఫోటో పెట్టిండ్రు. తర్వాత క్రిస్టోఫర్ను నియమించారు విద్యా సంస్థలకు అధిపతిగా. అన్య మతస్థులు వాళ్ళ దేవాలయాల లోపల ఇతర మతస్థులకు ఏం పని? దేవాలయాల లోపల దేవుని నమ్మినటువంటి వాళ్ళు, లేకపోతే ఆ దేవదేవుని మీద భక్తి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఉండాలా. ఇవాళ ఒక చర్చిలో తీసుకుపోయేసేసి హిందువులను నియమించగలుగుతారా? ఒక మజీద్ బోర్డులో తీసుకుపోయి హిందువులను నియమించగలుగుతారా? దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం లోపల అనేక మంది అన్యమతస్తులు ఉన్నారు. గతంలో మనం చూసినాం డిప్యూటీ ఈఓ, ఏఈఓ స్థాయి అధికారులు స్వయంగా టీటీడీ వాహనాలను తీసుకొని పోయి ఆ వాహనాలనే చర్చిలకు పోతున్నటువంటి ప్రార్థనలు చేస్తున్నటువంటి వీడియోలు బయటికి వచ్చినాయి. ఒక్కరి మీదనన్నా చర్య తీసుకున్నదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మేము అన్యమతస్తులను ఐడెంటిఫై చేసినాం, వాళ్ళ మీద చర్య తీసుకోబోతున్నాం అని చెప్తే ఆ మరుసటి రోజు ఎల్వి సుబ్రహ్మణ్యంను బదిలీ చేసింది. కానీ ఒక్క అన్యమతస్తునన్నా తీసేసిండ్రా? ఎందుకు ఈ రకమైనటువంటి కుట్రలు ఏ రకంగా జరిగినాయి? నిన్న మన శ్రీశ్రీ చెప్పిండ్రు, పరంపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ 1850 లోపల ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఎందుకోసం జరిగింది? ఆ తూటాల లోపల ఆవు కొవ్వు, పంది కొవ్వు వాడితే ధర్మాన్ని రక్షించుకోవడం కోసం సమాజం
ముందడుగేసింది. ఈరోజు కూడా మనకు నిజంగా ఆధ్యాత్మిక స్వాతంత్రం ఉందా? ఆధ్యాత్మిక స్వాతంత్రం లేదనే చెప్పాలి. ఎందుకంటే దేవాలయాలు ఈరోజు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. చర్చిలు ప్రభుత్వ ఆధీనంలో లేవు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేవాలయాల వ్యవస్థను తమ ఆధీనంలో పెట్టుకొని ఆస్తులు అన్యాక్రాంతం చేసుకుంటున్నాయి. 4.5 లక్షల ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. తిరుపతి ఆస్తులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆస్తులను అమ్మేయాలనేటువంటి ప్రయత్నం చేసింది. ఆ మధ్యన ప్రజల నుంచి తీవ్ర నిరసన వెలువెత్తిన తర్వాత వెనక్కి తగ్గింది. లక్షలాది ఎకరాల దేవాలయాల భూములు ఈరోజు కూడా భద్రాచలానికి సంబంధించినటువంటి పురుషోత్తమపట్నంలో ఉన్నటువంటి 912 ఎకరాల భూమి అన్యాక్రాంతమై చర్చీలు వెలిసినాయి. అందులో భద్రాద్రి రాముని భూమి లోపల చర్చీలు మసీదులు వెలిసినాయి. ఎందుకు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు? స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దగ్గరుండి వాటి అక్రమ నిర్మాణాలు చేయించిండ్రు. ఈ రకంగా చూస్తుంటే పోతే ధర్మారెడ్డి అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయిండు. నిజంగా ఆ రోజు వారి అబ్బాయి చనిపోయారు, అంటే చావును మనము దాన్ని నెగిటివ్ లైన్లో చూడలేదు. కానీ చనిపోయిన 12వ రోజు పోయేసేసి కొండ మీదకి పోయిండు. అక్కడటువంటి స్వామీజీలు, అక్కడటువంటి చాలామంది రాజకీయాల కారణంగా అక్కడటువంటి వ్యవస్థలు కూడా నోరు విప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి అనేక మంది చెప్పుతున్నప్పటికీ కూడా అక్కడటువంటి ఆచారాలను కూడా పాటించకుండా ఎంత గర్వంగా వ్యవహరించి ఏ రకంగా భక్తుల మీద, వ్యవస్థల మీద తన అజమాయిషి చూపెట్టారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు గతంలో నిజంగా చెప్పాలనుకుంటే హిందువుల యొక్క విశ్వాసాలను కనీసం గౌరవించని ప్రభుత్వాలు అనేక అపచారాలు చేసింది. నేను ఇవాళ తిరుపతి లడ్డు కేంద్రంగానే నేను చెప్తా ఉన్నాను. విజయవాడ రథం సింహాలు మాయమైనప్పుడు ఏం మాట్లాడినరు? ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అంతర్వేది రథం రామతీర్థం పగిలిన విగ్రహాలే కదా. దేవాలయాల మీద వరుసపెట్టి దాడులు జరిగేది. సుమారు 230 మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 230కి పైగా దేవాలయాలలో విగ్రహాలు ధ్వంసమైతే పగిలిన విగ్రహాలే కదా, ఇరిగిన చేతులే కదా. ఎంత అహంకారంగా మాట్లాడినరు, ఏ రకంగా హిందువుల యొక్క విశ్వాసాలను మీరు ఆటలాడినరు. తర్వాత అనేక విషయాల లోపట హిందువులకు విశ్వాసాలను ఏనాడు కూడా పరిగణలోకి తీసుకోలేదు. హిందువుల యొక్క దేవాలయాల పవిత్రత విషయం లోపల ఏనాడు కూడా శ్రద్ధ చూపెట్టలేదు. అందుకే నేను అంటున్నాను, ప్రాక్టీసింగ్ హిందువులు ఉండాలి. సర్టిఫికేట్ హిందువులు ఇవాళ దేవాలయాల కమిటీలలో అవసరం లేదు. సెక్యులర్ ప్రభుత్వాల చేతుల్లో దేవాలయాల అవసరం లేదు. మీకెందుకండి చెప్పుకోవడానికి? మీకు సెక్యులర్ ప్రభుత్వాలు ఎందుకు? ఇవాళ దేవాలయాల వ్యవస్థ మీ చేతుల్లో ఎందుకు ఉండాలి? కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వయంగా ముఖ్యమంత్రి నిర్ణయం చెప్పిండు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు బయట పెట్టిండు, కాఫ్ రిపోర్టును బయట పెట్టిండు. దాన్ని టీటీడీ ఈవో కన్ఫర్మ్ చేసిండు. స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రాయశ్చిత దీక్షలో ఉన్నారు. వారు ఒక ముందడుగేసేసి చాలా అగ్రెసివ్ ఒక నిర్ణయం. పవన్ కళ్యాణ్ గారి డిమాండ్ ఏదైతే ఉందో, వాస్తవంగా ఒక రాజకీయ నాయకుడు ఆ రకంగా అంటే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో విషయం లోపల జరుగుతున్నట్టు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితుల లోపల హిందూ ధర్మాన్ని టార్గెట్ పెట్టుకొని, హిందూ దేవాలయాల వ్యవస్థను టార్గెట్ పెట్టుకొని జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆవేదన చెందినటువంటి ఒక హిందువు ఇవాళ పవన్ కళ్యాణ్ మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. నేను అక్కడ ఆయన డిప్యూటీ సీఎం హోదా చూస్తలేను. ఒక ఆవేదన, ఒక ఆక్రోశం చెందినటువంటి హిందూ హృదయము ఏ విధంగా రగిలిపోతుందో ఇవాళ మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రాయశ్చిత దీక్షలకు దిగిండు, సనాతనమైనటువంటి బోర్డును ఏర్పాటు చేయమన్నాడు. కాబట్టి ఇవాళ రాబోయే రోజుల్లో సిట్ దర్యాప్తును మేము స్వాగతిస్తున్నాం. కానీ హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి రోజువారీ విచారణ ఎందుకంటే మళ్ళీ రోజు రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఐజీలకు, డీజీపీలకు, చీఫ్ సెక్రటరీలకు కూడా రాజకీయాలు అంటగడతారు. రాజకీయాలు అంటగట్టకుండా ఏమి ఉండరు. రాజకీయాలు అంటగడతారు, రకరకాల విషయాలను అంటగట్టి పెడతారు. కాబట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి అది కూడా ఒక టైం లిమిట్ ఫిక్స్ చేసి ఖచ్చితంగా దోషులను ప్రజల ముందర శిక్షించాలి, దోషులను ప్రజల ముందర పెట్టాలా. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి మీద, ధర్మారెడ్డి మీద, వైవి సుబ్బారెడ్డి మీద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇంతకు మించి ఆధారాలు ఇప్పుడు రేపు హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలన్నా మీరు చెప్తున్నారు ఆధారాలు ఉన్నాయి, అందరికీ కనిపిస్తూ ఉన్నాయని. కానీ నిన్న వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తే
ఎంతసేపు వెన్నుపోటు పొడిచాడు మామకి ఇలాంటి చంద్రబాబు. ఆయన ఏదో ఈ 100 రోజుల పాలనను కప్పిపుచ్చుకోవడానికి ఈ లడ్డూని పైకి తెర మీదకి తీసుకొచ్చాడు. ఇటువంటి కామెంట్ చేస్తూ వాళ్ళు మేము ఎటువంటి తప్పు చేయలేదంటున్నారు వాళ్ళు. అందుకే విచారణ ఎదుర్కోవడానికి మీకు భయం ఎందుకు? ఇవాళ ఎందుకు హైకోర్టును తలుపు తడుతూ ఉన్నారు రిపోర్ట్లు ఆపమని? తప్పు జరిగిందనేటువంటి విషయం మీకు కూడా ప్రాథమికంగా సమాచారం ఉంది కాబట్టే కదా ఇవాళ హైకోర్టుకు పోయింది ఎవరు? ఎందుకు ఇవాళ ఆ రిపోర్ట్లను ఆపాలని అంటున్నారు? తప్పు జరగకపోతే అవి బహిర్గతం అయితే వచ్చిన నష్టం ఏంది తెలియనియండి. కోటాను కోట్ల యొక్క ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రకటన చేసిండా నిజాలు నిగ్గు తెలియనియండి, బయటకు వస్తాయి. ఇవాళ మీ తెలుగుదేశం పార్టీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు ఇది. కోటాను కోట్ల హిందువులకు సంబంధించినటువంటి విషయం ఇది. నిజంగా మీరు విచారణకు సిద్ధంగా అండి, స్వాగతించండి. ఏ విచారణకైనా సిద్ధమని మీరు తప్పు చేయనటువంటి వాళ్ళైతే ఏ విచారణకైనా మేము సిద్ధమనేటువంటి ధైర్యంగా ఒక ప్రకటన ఎందుకు చేయలేకపోతున్నారు? దీని వెనకాల కుట్రలు ఏందో తప్పకుండా ఇవాళ భక్తులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీరు రాజకీయ విమర్శలు మళ్ళీ 20 ఏళ్ల క్రిందం రాజకీయ విమర్శలు 30 ఏళ్ల క్రిందికి వేసేసి దీన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచనలు మీరు ఉన్నారు. కానీ నిజంగా మీరు తప్పు చేయనటువంటి వాళ్ళైతే విచారణకు సిద్ధం కండి. మరొక మాట కూడా అన్నారు ఆయన, దీంట్లో అంతా టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్ళు ఎక్కువ అంటూ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ప్రధాని మోదీ జగన్కి లేఖ రాశారు. మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్ దాంట్లో. ఎవరున్నారు? టీటీడీ బోర్డు ఎవరున్నారు? నేను కామెంట్ పెట్టారు. జగన్ దాంట్లో ఎవరున్నారు? 8 పేజీల లేఖ రాశారు ఆయన. ఎవరున్నారు? నేను కూడా ధర్మారెడ్డికి లేఖ రాసిన, ఇదే జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చిన ఆయన చేస్తున్నటువంటి తప్పుల మీద. నాకు 26 పేజీల లేఖ రాసిండు, 26 పేజీల లేఖ రాసిండు. ఓకే, కాబట్టి నేను ఇవాళ జగన్ దీన్ని రాజకీయ కోణంలో డైవర్ట్ చేయాలని చూస్తూ ఉన్నాడు. ఎవరున్నారు చెప్పమనండి. 8 పేజీల లేఖ నేను ఇవాళ విశ్వ హిందూ పరిషత్ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ప్రభుత్వం అధినేతగా నువ్వు అపాయింట్మెంట్ చేసినటువంటి బోర్డు, నీవు అపాయింట్మెంట్ చేసినటువంటి చైర్మన్లు గతంలో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. అరే నేను క్రిస్టియన్లు ఉంటున్నారు అంటున్నా నేను. నువ్వు ఇక్కడ బీజేపీ వైసీపీ టీడీపీ కాదు, నువ్వు క్రిస్టియన్లను అపాయింట్ చేసినావు కదా, అన్ని మతస్థులను అపాయింట్ చేసినావు కదా, అన్ని మతస్థుల మీద చర్యలు తీసుకోలేదు కదా నువ్వు. ఈ రకమైనటువంటి విషయాలు వెలుగు చూసిన తర్వాత మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా ప్యూర్ గీ 352 రూపాయలకు 360 రూపాయలకు వస్తుందని అనుకుంటాడా? ఏ రకంగా మీరు రాజీ పడ్డారు? దాంట్లో ఇంకా వీళ్ళ కమిషన్లు పొంగి ఇంకెంత కోట్ చేసింది, ఇంకా తక్కువ వస్తుంది అంటే ఇంకెంత నాణ్యత విషయంలో ఏ రకంగా రాజీ పడ్డారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ రకంగా ఇవాళ తిరుమల విషయం లోపట డబ్బులను డైవర్ట్ చేసింది నువ్వు కాదా? తిరుమల యొక్క డబ్బులను ప్రభుత్వ పథకాలకు డైవర్ట్ చేయాలని చూసింది నువ్వు కాదా? ప్రైవేటు బ్యాంకులలో ఇవాళ వ్యవహారం వెలుగు చూసింది కదా. మరొకటి డిపాజిట్ల విషయంలో అమ్మవారి అయ్యవారు నగలు ఉన్నాయో చెక్ చేసుకోండి అని కూడా కొంతమంది ఇదే భక్తులు కామెంట్స్ పెడుతున్నారు. లడ్డూలోనే ఇంత అన్యాయం జరిగిందంటే నిజంగా స్వామివారి నగలు ఉన్నాయా, అవి నిజమైనవేనా అనే చాలా అనుమానాలు వస్తున్నాయి. గతంలో మరి నువ్వు నీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండే, గత టీడీపీ ప్రభుత్వ హయాం లోపల అనేక ఆరోపణలు వచ్చినాయి. పింక్ డైమండ్ అంటే అప్పుడు మరి నీ ప్రభుత్వం ఏం చేసింది? విచారణ ఎందుకు జరపలేదు? నీ ప్రభుత్వం దోషులను ఎందుకు శిక్షించలేదు? నిజంగా నువ్వు తప్పు చేసినటువంటి వాళ్ళను వాళ్ళు వదిలిపెట్టినవాను చెప్పాలి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, హిందూ సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాల చేతుల్లోపట, ప్రభుత్వాల కబంధాస్తాల లోపల దేవాలయాలు ఉన్నాయి కాబట్టి మేము ఇవాళ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకేందండి దౌర్భాగ్యము? నిజంగా ఇవాళ ఈ ప్రభుత్వాల చేతుల్లోపల దేవాలయాలు లేకుండా ఉంటే, పూజ్య స్వామీజీలు పూజ్య పీఠాధిపతుల యొక్క మార్గదర్శకత్వం లోపల మార్గదర్శక మండళ్ళు, సనాతన ధర్మ బోర్డుల ఆధ్వర్యం లోపల దేవాలయాలు ఉంటే ఇవాళ ఈ ఆరోపణలు, ఈ రాజకీయ ఆరోపణలకు తిరుపతి కేంద్ర బిందువు కాకపోతుండే కదా. ఏ రకంగా ఇవాళ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు, రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిండ్రు. నేను గతంలో ఇవాళ నేను చాలా సున్నితమైనటువంటి విషయాలే, తిరుమల కొండ మీదకి పోతారు, రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తారు, కొండ బయట దేవుని దర్శనం చేసుకొని వచ్చి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తారు. అదొక పొలిటికల్ యాక్టివిటీకి సెంటర్గా మాట్లాడకూడదు అని అక్కడ ఒక ఆధ్యాత్మిక పవిత్రతను దెబ్బతీసిండ్రు. ఇదే జగన్మోహన్ రెడ్డి జై కొట్టించుకున్నాడండి. తిరుమల కొండపైనకి అన్యమతస్తులకు సంబంధించి కానీ రాజకీయ నినాదాలు కానీ ఇవ్వడానికి వీల్లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి అహంకారపూరితంగా జై కొట్టించుకున్నాడు, ఫలితం అనుభవిస్తున్నాడు. తిరుమల 7 కొండల స్వామి వారితో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బాగుపడరండి. ఒకరోజు అటు ఒకరోజు ఇటు, ఖచ్చితంగా శిక్ష ఇక్కడే కనబడుతుంది.
జగన్మోహన్ రెడ్డి కూడా నిజంగా ఇవాళ హిందూ దేవాలయాల మీద జరిగిన దాడుల విషయంలో కానీ, అంతర్వేది రథం విషయంలో కానీ, కనకదుర్గమ్మ అమ్మవారి విషయంలో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కానీ తప్పు జరిగిందని బయటకు వచ్చినప్పుడు ఆ తప్పును కనీసం ఎంక్వైరీ చేయకుండా ప్రభుత్వం చేతుల్లో పెట్టుకొని కనీసం ఏం జరిగింది అని హిందూ సమాజానికి సమాధానం చెప్పకుండా పైపెచ్చు మళ్ళీ మనోభావాల పుండు మీద కారం జల్లినట్టు నీ మంత్రులు ఏ రకంగా వ్యవహారం చేసిండ్రు, నీ అధికారులు ఏ రకంగా వ్యవహారం చేసిండ్రు అందరికీ తెలిసే ఎవరు మాట్లాడలేదు. చాలా పెద్ద తప్పు అది. ఇంకా చాలా పెద్ద తప్పు. ఎస్, పగిలిన విగ్రహాలే కదా అంటాడు, ఇరిగిన చేతులే కదా అంటాడు. ఈ రకంగా పుండు మీద కారం జల్లినట్టు హిందూ సమాజాన్ని బాధ పెట్టారు, సిద్ధిర్ గారు ఫలితం అనుభవిస్తున్నారు. మీరు చెప్తున్నట్టు అంతా బాగుంది. ఇంతకుముందు మీరు అన్నారు పీఠాధిపతులు ఇలాంటి వాళ్ళందరికీ దీంట్లో భాగస్వామ్యం కల్పించాలి అని, కరెక్టే. కానీ చిన్నజీరు స్వామి గారు కానీ స్వరూపానందేంద్ర స్వామి అసలు దీని గురించి మాట్లాడలేదని హిందూ అభిమానులు కానీ అంతా చాలా బాధపడు. ఎందుకని వాళ్ళు తప్పకుండా మాట్లాడతారండి, ఎందుకంటే ప్రతిసారి మనం స్వామీజీలను ప్రతిసారి రోడ్ల మీదకి రావాలి. కానీ ఇది పెద్ద ఇష్యూ, కనీసం ఒక కామెంట్ ఇష్యూ ఉన్నది. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి ప్రభుత్వం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మీడియా ముందర వచ్చి మాట్లాడాలని మేము కూడా కోరుకుంటలేము. ఎందుకంటే పూజ్య పీఠాధిపతులను ఆ స్థాయిలో కూడా చూడడం మాకు ఇబ్బందికరం. హిందూ సమాజం మేమున్నాం, అవసరం అనుకుంటే మేము వీధి పోరాటాలకు సిద్ధము. ఈ ప్రభుత్వాల మెడలు వంచి మేము హిందూ సమాజాన్ని దేవాలయాల వ్యవస్థను కాపాడుకోవడానికి విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఉన్నాయి. పూజ్య స్వామీజీలను మేము రోడ్ల మీదకి రావాలని కోరుకుంటలేం. ప్రభుత్వం ఇప్పుడు వెంటనే స్వామీజీలతోటి సమావేశం ఏర్పాటు చేయాలి. పూజ్య స్వామీజీల యొక్క సూచనలను, పీఠాధిపతుల యొక్క సూచనలు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు, స్వీకరిస్తామని చెప్పేసి. శాంతి హోమంతో సంప్రోక్షణ విషయంలో కూడా మేము మొన్న డిమాండ్ చేసినాం. స్వామీజీలను సంప్రదించింది టీటీడీ ఈఓ గారు. అయితే ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక విషయం లోపల, ధార్మిక పరిషత్ ఏర్పాటు విషయం లోపల, సనాతన బోర్డు ఏర్పాటు విషయం లోపల అవసరం అనుకుంటే చట్టాల లోపల మార్పు తీసుకురావాలి. ఎందుకంటే భారత రాజ్యాంగము ఆర్టికల్ 25 to 28 రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఈరోజు కూడా హిందువులకు రిలీజియస్ ఫ్రీడమ్ లేదా? భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలాగా మీరు మా దేవాలయాలను లాగేసుకున్నారే, హిందువులకు ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని ఇస్తలేరే మీరు. ఈ సోకాళ్ళు ప్రభుత్వాలు, ఈ సోకాళ్ళు సెక్యులర్ ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాలు భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 to 28ను ఉల్లంఘిస్తూ ఉన్నాయి. హిందువులకు ఆధ్యాత్మిక స్వేచ్ఛను ఇవ్వడం లోపల వెనకడుగేస్తున్నాయి. ఈ రోజు కూడా మనకు ఆధ్యాత్మిక స్వేచ్ఛ లేదండి. కాబట్టి ఇప్పుడు చర్చ జరగాల. తప్పకుండా ఈ రోజున పూజ్య స్వామీజీల యొక్క గౌరవప్రదంగా వాళ్ళను ప్రభుత్వం పిలవాలి. ఎందుకు వాళ్ళు మీడియా ముందుకు రావాలి, ఎందుకు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి? అది అవసరం లేదు. ఈ ప్రభుత్వాల బాధ్యత ఖచ్చితంగా పూజ్య పీఠాధిపతులను, పూజ్య స్వామీజీలను ఒక గౌరవప్రదంగా ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేయాలి. గౌరవప్రదంగా వారి సమక్షం లోపల వారి సూచనలు వారి సలహాల ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకు పోవాలి. చట్ట ప్రకారం అవసరమైనటువంటి మార్పులు చేసి అవసరం అనుకుంటే ఒక చట్టాన్ని, ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించి పూర్తిగా ప్రభుత్వాల అజమాయిషి నుంచి దేవాలయాల వ్యవస్థను బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. శశిధర్ గారు, మీరు చూస్తుంటారు గోశాల తిరుపతిలో ఆ యూనివర్సిటీ దగ్గర ఉంటుంది. నిన్న వాళ్ళు చెప్పిన సమాధానం కూడా వైసీపీ నేతలు, అంటే మేము గోశాల ఒకటి ఏర్పాటు చేసాము, అక్కడి నుంచే గోవుల్ని సంరక్షిస్తున్నాం, ఏదేదో చెప్తున్నారు. నిజంగా తిరుమల టీటీడీకి వస్తున్న అమౌంట్ కానీ మీకు తెలుసు, ఎఫ్డీలు ఎన్ని ఉంటాయో మీకు తెలుసు. ఆ డబ్బుతో నిజంగా ఒక గోశాల కొండ మీద ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? ల్యాబ్స్ కూడా మొన్న చెప్పారు ఆయన, ఈవో గారు చెప్పి 75 లక్షలతో ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకోవచ్చని, సొంతంగా ఒక ల్యాబ్ ఇలాంటి ఏర్పాటు చేసుకోవచ్చు కదా. కానీ ఇంతకుముందు మీరు అన్నట్టు వస్తున్న డబ్బులన్నిటిని కూడా ఎవరికి వాళ్ళ సొంత కార్యకలాపాలకు పక్కదారి పట్టిస్తున్నారు. వీటికి అడ్డుకట్ట చేసే అవకాశం లేదు ఇంకా ఫ్యూచర్లో, ఇంత జరుగుతుంటా కూడా. సంవత్సరానికి దాదాపు 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ పైచిలకే భక్తులు ఇస్తున్నాయి. అవును, ఇంతగనము స్వామివారి డబ్బులు, భక్తుల డబ్బులు ఉన్నప్పుడు హిందూ ధర్మ ప్రచార పరిషత్కి కూడా నిధులు లేవు. గోశాల పక్కన పెట్టండి వీళ్ళ ఆలోచనలు. తిరుపతి లోపల హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేది ఒకటి, హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఒక వింగ్ ఉంది. దానికి కూడా ఒకానొక స్టేజ్ లోపల క్రైస్తవురాల్ని అధికారిని నియమించారు ఏఈఓగా. ఆమె హిందూ ధర్మ ప్రచారాన్ని చేయాలి. ఆమె ఏం చేస్తారు? ఆమెకేం తెలుస్తుంది? ఆమె హిందూ ధర్మ ప్రచారాన్ని చేయాలి.
కాబట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఓకే. వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే కదా ఇప్పుడు ఆ యొక్క ధార్మికమైనటువంటి ఒక సంస్థ యొక్క సమాజాన్ని ఏ విధంగా మనం ఒక దశని ఇవ్వాలి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజానికి ఒక దశను ఇవ్వాల్సినటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి. కేవలం ఒక మన తెలుగు రాష్ట్రాలకే కాదు. కాబట్టి అనేక విషయాల లోపల ఒక మంచి గోశాల, ఒక యూనివర్సిటీ, రీసెర్చ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ స్తోమత ఉంది కదా అంటున్నాను నేను. అదే గోవుకు సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వేలాది గోవులతో ఒక అద్భుతమైనటువంటి ఒక గోశాలను ఏర్పాటు చేయొచ్చు. తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి అనేక ఇప్పుడు ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ పూలు అక్కడి నుంచే వాడతారు, స్వామివారికి అక్కడే తెస్తారు. అట్లనే ఒక గోశాల, అద్భుతమైనటువంటి గోశాల ఏర్పాటు చేసి అదే నెయ్యిని వాడాలి కదా. ఎందుకు ఆలోచన రాదంటే అసలు దేవుని మీద నమ్మకం ఉన్నోడు ఉంటే కదా, అక్కడ దేవుని మీద ఒక భక్తి భయం ఉన్నోడు ఉంటే కదా. సిఫార్సుల లేఖలు, దర్శనాలు, ఎవరి రాజకీయ పబ్బం వాళ్ళు గడుపుకోవడానికి, ఎవరి రాజకీయ రిలేషన్లు వాళ్ళు సంతృప్తి పరచుకోవడానికి, రాజకీయ పునరావాస కేంద్రంగా, ఎవరి వ్యాపారాలు వాళ్ళు లాబింగ్ కోసం ఉపయోగపడే విధంగా దాన్ని మార్చుకున్నారు. గతంలో చూస్తున్నాం మనం అనేక విషయాలు. దర్శనాల విషయంలో కూడా మనకు వెలుగు చూసిన అనేక విషయాలు. ఎస్వీబీసీ ఛానల్ పెట్టారు. ఎస్వీబీసీ ఛానల్ లోపల కూడా నిధుల కుంభకోణం విషయం బయటకు వచ్చింది. చివరికి లిటరేచర్లో కూడా యేసును పొగుడుతూ ఆర్టికల్స్ వచ్చినాయి టీటీడీ లిటరేచర్ లోపల. చివరికి ఒకనొక దశ లోపల వైకుంఠ ఏకాదశి చేసే అలంకరణ లోపల కూడా శిల్వ ప్రతిబింబించేలాగా ఉందనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఎన్ని కుట్రలు అండి, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు. ఎందుకు మీరు అన్నట్టు ఒక గోశాల పెట్టాలనేటువంటి ఆలోచన కానీ, లేకపోతే ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థలను గౌరవించాలనేటువంటి ఆలోచనలు కానీ, ఆ రకమైనటువంటి వ్యవస్థలను ఇంకా మనం ఏ రకంగా ఆ సేవలను ఈ ప్రపంచానికి, హిందూ సమాజానికి ఉపయోగిస్తున్నటువంటి ఆలోచనలు వస్తలేవంటే, క్రైస్తవుడైనటువంటి ఒక వ్యక్తి, క్రైస్తవుడు సర్టిఫికేట్ హిందూ మాత్రంగానే ఉండి ప్రాక్టీస్ హిందువుగా అన్నటువంటి ఒక వ్యక్తి టీటీడీ బోర్డు చైర్మన్ అయితే ఆలోచనలు ఉంటాయా? లేకపోతే నిత్యం తిరుమల తిరుపతి మీద కుట్రలు బన్నాలని ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు అందులో కీలకమైనటువంటి పదవుల లోపల ఉంటే ఆ రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. 2 సార్లు ఆయన క్రైస్తవులు, ముస్లింలు ఇవాళ టీటీడీ బోర్డు లోపల ఎంప్లాయీస్ ఉన్నారు. ఏ విధంగా ఉండగలుగుతున్నారు? ఇంకెంతకాలం మనం భరించాలి ఈ కుట్రలను? ఎందుకు ఇవాళ రోజుకు ఒక కుట్ర బహిర్గతమవుతుంది? మొత్తం దీని వెనకాల మేము ఇవాళ లడ్డూ కేంద్రంగానే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపి, మీరు ఇంక అనేక విషయాలపైన తిరుమల తిరుపతి లోపల వెలుగు చూసినటువంటి ఈ మధ్య కాలం లోపల వెలుగు చూసిన విషయాలను పరిగణలోకి తీసుకొని దీని మూలాలు ఎక్కడున్నాయో చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాం లోపల వెలుగు చూసినటువంటి విషయాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాం లోపల వెలుగు చూసినటువంటి విషయాల లోపల సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగితే పెద్ద కుట్రకోణం, అతిపెద్ద కుట్రకోణం, ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేసేటువంటి ఒక కుట్ర, వీటి ప్రతిష్టను దెబ్బతీసేటువంటి ఒక కుట్ర ఇవాళ దాగుంది. ఈ అపవాదం ఎప్పటికైనా భరించాలి కదా. తిరుపతి లడ్డు విషయం లోపల ఈ అపవాదం ఇవాళ సరే దోషులను రేపు శిక్షించే వరకు మేము వదిలిపెట్టాం, కానీ ఈ అపవాదం ఏ రోజుకైనా మనల్ని కలిసివేస్తుంది కదా. తెలుసు వీళ్ళకి, ఈ రోజు కాకుండా రేపు కాకపోయినా ఎల్లుండి ఈ విషయం బయటకు వస్తుందని కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అనుకుంటున్నారా మీరు? చేసుకోవాలా కేంద్ర ప్రభుత్వం తనపై. ఎందుకంటే దేవాలయాల ఇప్పుడు చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రాల పరిధిలోకి దేవాలయాల వ్యవస్థలు వస్తాయి. కేంద్రం మేము మొదటి నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది, అవసరం అనుకుంటే మీరు పార్లమెంట్లో ఒక చట్టం, కేంద్ర చట్టం తీసుకొని రండి, ఏ రకమైనటువంటి అమెండ్మెంట్స్ చేస్తారో చేయండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసేస్తే ఒక్కో రాజకీయ పార్టీ ఉన్నప్పుడు ఒక్కొక్క భాగవతం అది వస్తుంది. కరెక్ట్. ఇవాళ డిఎంకే తమిళనాడు లోపల డిఎంకే ఉన్నది, ప్రముఖ వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవాలయాలను కూల్చేస్తుంది. తమిళనాడు రాజచిహ్నమే గాలిగోపురం. అవును. ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామని చెప్పేసి. తర్వాత ఇవాళ ఇటు అనేక విషయాలు వెలుగు చూస్తున్నా కానీ ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకుంటాయి? ఇవాళ కేరళలో ఏంది?
కేరళలో మనం చూసినాం అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క పవిత్రతను దెబ్బతీయడానికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే శబరిమల కుట్రలు పడినటువంటి విషయం. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏ రకమైనటువంటి భక్తుల పట్ల ప్రవర్తించినటువంటి విధానం, ఈ రకంగా చెప్తూ తమిళనాడు లోపల చూస్తున్నటువంటి అనేకమైనటువంటి ఘోరాలు, ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు చూసినటువంటి ఘోరాలు, ఇవాళ కూడా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇవాళ గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ దేవాలయాల వ్యవస్థ మీద మీరు అసలు మీ చర్యలేంది? ఇప్పటివరకు ఇక్కడ రివ్యూ చేసిండండి. ఇంత కాంట్రవర్సీ నడుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రివ్యూ చేయలే? ప్రసాదాలకు ముడి పదార్థాలు ఎవరిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్న చెక్ మొన్న గత సంవత్సరము కర్మన్ ఘట్ ఇక్కడే ఉంటుంది. కర్మన్ ఘట్ హనుమాన్ దేవాలయము పొద్దునే భక్తులు ఒకరిని తరిమిండ్రు. ఎందుకనంటే వాడు రక్తపు మరకలు షెట్ వేసుకొని వచ్చి దేవునికి పూలు ఇస్తున్నాడు. అంటే పొద్దున్నే మటన్ షాపు లేకపోతే బీఫ్ షాపుల నుంచో నిద్రలేసి వచ్చి ముఖం కూడా కడుక్కోకుండా తీసుకొచ్చి పూలు ఇచ్చిపోతున్నాడు. ఆ పూలు దేవునికి వేయాలి. ఎవడు సప్లయరు? ఎక్కడి నుంచి వస్తున్నది? హిందూ దేవాలయాల వ్యవస్థ ఉందంటే అక్కడ హిందూ దేవాలయాల్లో పనిచేసేటట్టు వ్యక్తులు కానీ ఆ దేవాలయాల పరిసరాల్లో కానీ హిందువులే ఉండాలి. అంటే మీరు చెప్తున్నట్టు సద్గురు చెప్పినట్టుగా మీరు అన్నట్లు ఆలయాల నిర్వహణ భక్తులకే అప్పగించాలన్నారు కదా. ఒకవేళ జరిగితే నిజంగా మార్పులు వస్తాయంటారా? తప్పకుండా. ఎందుకంటే నేను ఒక ఆధ్యాత్మిక భావనతోటి పనిచేయాలనుకుంటా. అదేదో స్టేటస్ సింబల్ లెక్కను పొజిషన్ లెక్కను ఫీల్ కాకూడదు. అక్కడ సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళకు ఒక ఆధ్యాత్మిక భావన ఉంటుంది, దేవుని పట్ల భక్తి ఉంటుంది, భయము ఉంటుంది. ఈ రెండు లేని కారణంగా కదా ఈ రకమైనటువంటి పాపులు ఈ పాపులకు దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి అంటే భయము లేదు, భక్తి లేదు. కాబట్టి ఈ పాపులు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేసిండ్రు. రాబోయే రోజుల్లోపట పూజ్య స్వామీజీలు, అందుకే నేను మొదటగా మీతో చర్చలో ఓపెన్గా అన్నా, కేవలం ఇది మనము 1800 సంవత్సరం తర్వాత ఎండోమెంటు మద్రాసు రెజిమెంట్ లోపల ఎండోమెంటు యాక్ట్ తీసుకొచ్చిన తర్వాతనే ఈ దేవాలయాలకు ఒక ఈ వ్యవస్థలు లేవు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ కొన్ని వ్యవస్థలు దేవాలయాల వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి ఆ రకమైనటువంటి వ్యవస్థ నిర్మాణం అయి ఉన్నది. తిరుపతినే తీసుకుందాం, నాకు తెలిసి నెంబర్ అటు ఇటు ఉండొచ్చు, ఇట్ మే బి 54 రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. సాక్షాత్తు మనం విన్నటువంటి ఘోరమైనటువంటి విషయాలు ఏంటంటే ఈ అధికారులు ధర్మారెడ్డి లాంటి ఈ అహంకారి దేవుని పట్ల విశ్వాసం లేనటువంటి ఇటువంటి వ్యక్తులు పోయేసేసి గర్భగుడి లోపల ప్రధాన అర్చకులను పట్టుకొని రారా పోరా అని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయని స్వయంగా వాళ్ళు చెప్పారు కదా. ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందండి? గర్భగుడి లోపల ప్రధాన అర్చకులను పట్టుకొని రారా పోరా అని మాట్లాడినటువంటి అధికారులు ఇవాళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని మీద భక్తి ఉంటుందని ఎట్లా అనుకోవాలి? ఇంకొకటి, పూజ్య చిన్నజీయర్ స్వామి పేరు తీసుకున్నారు మీరు. పూజ్య చిన్నజీయర్ స్వామి ఓపెన్గా చెప్పిండు కదా, స్వామికి ఇంత టైంకు నైవేద్యం పెడతలేరు, స్వామికి టైంకి ఇంత ఏ సమయానికైతే నిద్రపుచ్చాలనో ఆ సమయానికి నిద్రపుచ్చుతలేరు, ఏ సమయానికైతే సుప్రభాతం చేయాలనో ఆ సమయానికి సుప్రభాతం చేస్తారు. వ్యాపారం అయిపోయింది కదా. కేవలం 24 గంటలు ఏదో ఒక గంట మాత్రం బంద్ చేసేసి తెరిచేసేసి కేవలం టికెట్లు, స్పెషల్ దర్శనాలు, ఏపీ దర్శనాల పేరు మీదన ఆ యొక్క స్వామికి అసలు రెస్ట్ లేకుండా చేస్తున్నారు. ఆయన అక్కడ స్వయంగా నిలబడ్డాడు, స్వయంగా వెంకటేశ్వర స్వామి అక్కడ కొలువై ఉన్నాడు. ఆయనకు సమయానికి ఏ సేవలు అయితే చేయాలో ఆ సేవలు చేయాలా, ఆ సేవలను కూడా కుచించమని, ఆ సేవలు కూడా త్వరగా ఆపేయమని చెప్పేసి హుకుంలు జారీ చేసినటువంటి అధికారులు ఇవాళ తిరుమల లోపల తిష్ట వేసిండ్రు. కాబట్టి ఇటువంటి అధికారుల చేతుల్లోపట, ఇటువంటి నాస్తికుల చేతుల్లోపట, ఇటువంటి సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లోపట, ఇటువంటి దేవుని నమ్మనటువంటి వాళ్ళ చేతుల్లోపట, ఇటువంటి అన్యమతస్థుల చేతుల్లోపట దేవాలయాలు ఉండాలన్నా, దేవుని మీద విశ్వాసం ఉండి దేవుని మీద భక్తి ఉన్నటువంటి వ్యక్తులు, ఒక ఆధ్యాత్మిక భావన, ఒక ధార్మిక ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు, పూజ్య స్వామీజీలు, పూజ్య పీఠాధిపతుల యొక్క మార్గదర్శనం లోపట ఈ వ్యవస్థలను ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తులు ఉండాలన్నా ఒకసారి మనం ఆలోచన చేయాలి.
ఇవాళ మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వ దేవాలయాలు పక్కన పెట్టేస్తే అనేక మఠాల ఆధ్వర్యంలో కూడా అద్భుతంగా దేవాలయాల నిర్వహణ జరుగుతుంది. అవి ఇంకా బాగున్నాయి, అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక ఎక్కడ ఏ చిన్న కాంట్రవర్సీ మనం చూస్తున్నామా, పద్ధతి ప్రకారం వెళ్తున్నాయి. ఏ రకమైనటువంటి ఆరోపణలను మనం చూస్తున్నామా, ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంది, భక్తుల యొక్క భాగస్వామ్యం ఉంది. ఇవాళ ఇక్కడ ఎవరి భాగస్వామ్యం లేదే. దీంట్లో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువ. ఎవరికి మీరు సమాధానం కాదంటారు. తిరుమల విషయం లోపల ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కదా, ఇన్ని వేల కోట్ల రూపాయల యొక్క వ్యవస్థ అక్కడ నిర్మాణం అయినది కదా, ప్రభుత్వం మళ్ళీ ఐఏఎస్ ఆఫీసులను నియమిస్తుంది కదా, ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ప్రభుత్వం కంట్రోల్లో పెట్టుకున్నది కదా, మరి ఆర్టీఐ చట్ట పరిధిలోకి ఎందుకు రాదు? ఏదైనా అడిగితే మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము అతీతము. నేను సొంత జాగిరా, సొంత జాగీర్గా ఫీల్ అయినరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ అదేదో మా కుటుంబ ఆస్తి, మా ఇష్టారాజ్యము, మేము ఏం చేసినా నడుస్తుంది అనేటువంటి వ్యవహారంగా ఫీల్ అయినరు. ఏమనంటే బయటకు వచ్చేటువంటి వివాదాలు అయినప్పుడు మేము హిందువులమే, మేము గోవు పూజ చేస్తాము, ఇటువంటి ఒక స్టేట్మెంట్లు చాలా అందమైనటువంటి స్టేట్మెంట్లు కనబడుతుంటాయి, పతాక శీర్షికలతోటి కనబడుతూ ఉంటాయి. నేను అడుగుతున్నాను ఇవాళ మన కరుణాకర్ రెడ్డి నువ్వు మరి హిందువు అయితే నువ్వు నీ కూతురు వివాహం క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఎందుకు జరిగింది? నువ్వు కావచ్చు, నువ్వు క్రైస్తవ సాంప్రదాయం పాటించుకో, ఇస్లామిక్ సాంప్రదాయం పాటించుకో, హిందువుగా నీకు నచ్చినప్పుడు ఉండు. కానీ మా డిమాండ్ కానీ హిందువుల యొక్క కోరిక కానీ పూర్తిగా సనాతన ధర్మం మాత్రమే శ్రేష్టమైనటువంటి ధర్మము, ఈ ధర్మంలో నేను పుట్టిన, ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని బయటికి చాటుతా అనేటువంటి వ్యక్తులు, ప్రాక్టీసింగ్ హిందువులు మాత్రమే దేవాలయాల కమిటీ లోపల ఉండాల. సర్వమత సమ్మేళనాలు, సర్వమత సమారాధనలు, అసలు డిక్లరేషన్ ఫామ్ అనేది కనిపించట్లేదు అసలు కొండ మీద. అసలు చాలా మంది అంటారు వెళ్ళిపోతున్నారు ఎవరికి వాళ్ళు. మానేడు అబ్దుల్ కలాం గారు ఆయన రాసి వెళ్ళారు అప్పుడు ఉన్నప్పుడు, ఆయన రాష్ట్రపతి హోదాలో వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చింది. అంతకంటే గొప్పోడా అండి జగన్? అంటే ఇక్కడ మనిషి అహంకారం కనబడుతుంది. మీరు చూడండి, అంటే నేను టీటీడీ యాక్ట్ ఒక ముఖ్యమంత్రి హోదా లోపల నేను ఇదేదో ఆచారం అని కూడా చెప్తలేను. యాజ్ పర్ టీటీడీ యాక్ట్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా లోపల టీటీడీ యాక్ట్ను ఉల్లంఘించినటువంటి ద్రోహి, చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందరం డిమాండ్ చేస్తాం ఆ రోజున. అక్కడటువంటి వ్యవస్థలపైన ఒక ముఖ్యమంత్రి గౌరవం చూపెట్టకపోతే అధికారులు ఏ రకంగా వ్యవహరిస్తారండి? ఎవరికని వింటాడా బిడ్డ? ధర్మారెడ్డి లాంటి అధికారులు ఇంత విచ్చలవిడిగా విర్రవీగడానికి కారణం ఏంది? ఒక ముఖ్యమంత్రి హోదాలనే నువ్వు చట్టాలను ఉల్లంఘిస్తీవి. నేను డిక్లరేషన్ ఇయ్యను, ఇక మంత్రులు మాట్లాడే కొన్ని పేర్లు నేను నా నోట్ల నుంచి కూడా తీసుకోలేదు. మా ముఖ్యమంత్రి అతీతుడు, సూపర్ స్వామి అని కూడా మాట్లాడినరు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని సూపర్ స్వామి అట. ఈ రకంగా కితాబులు ఇచ్చుకుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చూస్తూ ఊరుకోడు దేవుడు. నేను అందుకే చెప్తున్నా, ఒకరోజు అటు ఒకరోజు ఇటు, పాపం పండిన రోజు మాత్రం ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవిస్తారు. రైట్. ఫైనల్గా ఏ విధంగా ఉంటే తిరుమల కొండ మీద బాగుంటుంది, నిజంగా సామాన్యులకి ఏ విధంగా ఉంటే దర్శన భాగ్యం లభిస్తుంది? విహెచ్పి తరఫున మీరు ముందు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఆల్రెడీ ఇది రైజ్ అయింది, ఇది ఆగేటట్టు కనపట్టలేదు ఈ విషయం. ప్రసాదాలు తర్వాత పూజా సామాగ్రి విషయం లోపల ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని అవలంబించాలి. నాణ్యత విషయం లోపల డబ్బులేం కొదవలేదు. నాణ్యత విషయం లోపల ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదు. తిరుపతి లోపలనే ఒక ల్యాబ్ ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మరొకసారి ఈ రకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 2, టీటీడీ యాక్ట్ ప్రకారం చట్టం అనుకోండి, మీరు ఏ రకంగానే అనుకోండి, అసలు నేను ఎవరు విఐపీలు అని అంటున్నాను. మీరు రాష్ట్రపతితో, ప్రధానమంత్రో, లేకపోతే గవర్నర్లో, ముఖ్యమంత్రుల్లో వస్తే ప్రోటోకాల్గా దర్శనాలు చేయించండి. కానీ ఎవరు విఐపీలు? ఈ నిర్వచనం ఫస్ట్ చెప్పండి. రైట్. 4 సినిమాలలో నటించినటువంటి వాళ్ళు, లేకపోతే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు
రెడ్ కార్పెట్ చేసేసి సన్మానాలు చేసి గంటలు గంటలు దర్శనాలకు వాళ్ళను అలో చేసి ఒక సామాన్యమైనటువంటి భక్తుణ్ణి ఏడుకొండలు పవిత్రమైనటువంటి భావనతోటి గోవిందనామ స్మరణతోటి వస్తున్నటువంటి భక్తుణ్ణి 7 ద్వారాల ముందు నుంచి మీరు దర్శనం చేయించేసేసి మీరు భక్తుల యొక్క విశ్వాసాలు గాయపరుస్తారు, నెట్టేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అన్యమత ఎంప్లాయీస్ గతంలో ఆరోపణలు వచ్చినాయి, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. నేనంటున్న వృద్ధులకు ఇవాళ 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళ వృద్ధులకు మీరు ప్రత్యేక దర్శనాలు, చంటి పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు ప్రత్యేక దర్శనాలు అంటున్నారు. ఖచ్చితంగా ఏదైతే ప్రోటోకాల్ దర్శనం అప్పుడు ఎక్కడైతే మొదటి ద్వారం వరకు అలో చేస్తారో మేము భక్తుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు కూడా అక్కడి వరకు మీరు అలో చేయండి. కనీసం జీవితంలో చివరి దశలో ఉన్నప్పుడు ఆ కళ్ళతోటి ఆ యొక్క నిండు రూపాన్ని ఒకసారన్నా దర్శిస్తాడు. తర్వాత ఈ సుప్రభాతాల పేరు మీదన, సేవల పేరు మీదన స్పెషల్ దర్శనాలు ఉండకూడదు. మీరు సాధారణమైనటువంటి భక్తులు ఆ సేవ నడుస్తుంటుంది. ఇవాళ అయోధ్యలో ఉన్నది ఆ సిస్టమ్. ఇప్పుడు ఆ సేవ నడుస్తుంటుంది. ఆ సేవ నడుస్తున్నప్పుడు క్యూ అది కంటిన్యూ కావాలి. ఆ టైంలో నాకు సుప్రభాతం నడుస్తున్నప్పుడు స్వామి దర్శనం దొరికింది, నాకు తోమాల సేవ జరుగుతున్నప్పుడు స్వామి దర్శనం జరిగింది. ఏ సేవ జరుగుతున్నప్పుడు ఆ సేవ కంటిన్యూగా సాధారణమైనటువంటి ప్రజల యొక్క దర్శనాలు క్యూ కావాలి. దానికి ప్రత్యేకమైనటువంటి టికెట్లు పెట్టి ప్రత్యేకమైనటువంటి మళ్ళీ ఒక పక్కన ప్రోటోకాల్ దర్శనాలు, ఓ పక్కన బ్రేక్ దర్శనాలు, ఓ పక్కన సేవల పేరు మీద దర్శనాలు చూస్తే మీరు మొత్తంగా లెక్కేస్తే సగం రోజు విఐపీల దర్శనాలే. డబ్బుమయమే, అంత డబ్బులు వచ్చే దర్శనాలే. మీ డబ్బులకేం కొదవలేదు. వెంకటేశ్వర స్వామి 1000 కోట్ల డిపాజిట్లు కావాలని ఏం అడగలేదు. సాధారణమైనటువంటి భక్తునికి కలియుగంలో ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వడానికి మాత్రమే వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. కాబట్టి సాధారణమైనటువంటి భక్తుడు అసలు డిస్క్రిమినేషన్ ఏందండి? దేవుని ముందర డిస్క్రిమినేషన్ ఏంది? అందరూ సమానం. డబ్బులు ఉన్నోనికి ఒక ట్రీట్మెంటు, డబ్బులు లేనోనికి ఒక ట్రీట్మెంటు. విఐపి ఎవరు? విఐపీలు ఎందుకు విఐపీలు? మీరు చెప్తున్నట్టుగా రోజు మేము ఇప్పుడు వస్తే వాళ్ళ మన చీఫ్ జస్టిస్ను కానీ హైకోర్టు జస్టిస్లను కానీ నేను అడుగుతున్నాను, మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఈ లడ్డు తినిపోయినరు. అవును, రోజు మనం సోమవారం పొద్దున ఎవరొకరు అక్కడ అటెండ్ అవుతున్నారు. సోమవారం పొద్దున పేపర్ చూస్తే ఖచ్చితంగా ఒక జడ్జి, 2-3 జడ్జిలు ఫ్యామిలీతో దర్శనం చేసుకుని వస్తున్నారు. మీరు ఇవాళ సోమవారం పేపర్ చూడండి, తప్పకుండా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఉంటారు. న్యాయమూర్తులారా, మీతోటి కూడా గోవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనెతోటి వాడినటువంటి అపవిత్రం చేసినటువంటి ప్రసాదాన్ని మీరు కూడా తిన్నారు. రైట్, సుమోటోగా స్వీకరించండి. రైట్, మీరు కూడా ఇనిషియేట్ తీసుకోండి. సుమోటోగా స్వీకరించేసేసి ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసే విషయం లోపల న్యాయ వ్యవస్థ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మరోసారి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రైట్ సార్, మేము 2 రకాలైనటువంటి ఎంక్వైరీలు. ఒకటి, ఖచ్చితంగా ఇది రాజకీయ విమర్శలకు, ప్రతి విమర్శలకు తావుండొద్దంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి రోజువారీ విచారణ, మళ్ళీ దీన్ని కాలయాపన చేయొద్దు. ఓకే, ఎందుకనంటే ఇందులో ఇంకా రిపోర్ట్లు, అక్కడ ఉన్నటువంటి ఇన్వాయిస్లు, అక్కడ సప్లై చేసింది, దాని బ్యాక్గ్రౌండు, దాని మీద ఒక నెల రోజుల టైం పీరియడ్ పెట్టేసేసి మీరు విచారణ పూర్తి చేసి దోషులను శిక్షించండి. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ధార్మిక పరిషత్తు, సంసద్ బోర్డు దీని మీద ఈ రోజున చర్చ తిరుపతి లోపల పూజ్య స్వామీజీలు చర్చిస్తున్నారు. 4:30కు ప్రెస్ మీట్ ద్వారా యాక్షన్ ప్లాన్ ప్రకటించబోతూ ఉన్నారు. తర్వాత మేము కార్యరంగంలోకి దూకబోతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది వాళ్ళ న్యూస్ 360 రచ్చబండ. కీప్ వాచింగ్ న్యూస్ 360.